సుందరపు విజయ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా వాస్తవానికి అధ్యక్ష గత ప్రభుత్వంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో గంజాయి కన్జంప్షన్ ఎక్కువైపోయింది అధ్యక్ష. ఈ గంజాయి కన్జంప్షన్కి ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి గ్రామంలో ఇంకా గంజాయి తీసుకున్న కుర్రాళ్ళు అధికంగా ఉన్నారు అధ్యక్ష. నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో గంజాయి ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్స్ పెట్టాలి. బడ్జెట్లో కూడా కొంత మీరు కేటాయించాలి. ఎందుకంటున్నానంటే ఇది నార్మల్గా తీసుకోవాల్సిన పని కాదు అధ్యక్ష. వాస్తవానికి చాలా సీరియస్గా ఉంది అధ్యక్ష. వాళ్ళు గంజాయి సేవించిన తర్వాత ఎదురుగా ఎవరున్నారనేది చూడట్లేదు అధ్యక్ష. చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇంకా పండగలు ఏదైనా పండగలు చేసుకుంటే అక్కడికి ఎంటర్ అయిపోయి గొడవలు చేస్తున్నారు అధ్యక్ష. ఇందుకోసం ఎట్టి పరిస్థితుల్లో గంజాయికి వాటిని కంట్రోల్ చేయడానికి సపరేట్గా టీమ్స్ని ఏర్పాటు చేసి వీటిని ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి డీ అడిక్షన్ సెంటర్లకి తీసుకెళ్లి మొత్తానికి గంజాయిని మాత్రం పూర్తిగా మరి ఎవరైతే తాగుతున్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తే ఒక సిస్టమ్ని తేకపోతే దానికోసం స్పెషల్ బడ్జెట్ పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే మేము అడుగుతూ ఉంటే పోలీసుల్ని స్టాఫ్ లేరు, సరైన వాళ్ళకి అవగాహన లేదు, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి గంజాయి మీద చాలా సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. రెండు, మా కాన్స్టిట్యున్సీ మీరు ఎస్సీజెడ్ ఉంది అధ్యక్ష అచ్యుతాపురంలో, అలాగే పక్కన పరవాడ కూడా ఫార్మాసిటీ ఉంది అధ్యక్ష. కొత్తగా నక్కపల్లి కూడా బల్క్ డ్రగ్ వస్తుంది అధ్యక్ష. ఇందులో ఇక్కడ అనేకమైన యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చూసాం అధ్యక్ష. ఈ మధ్యకాలం చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం అధ్యక్ష. మరి ఎస్డిఆర్ఎఫ్ మా కాన్స్టిట్యున్సీలో ఎస్డిఆర్ఎఫ్ స్పెషలైజ్డ్ కెమికల్స్ వాటిని హ్యాండిల్ చేసే ఒక యూనిట్ని కేటాయించడం వల్ల వాస్తవానికి జీరో యాక్సిడెంట్స్ అనేది మన గవర్నమెంట్ చూసుకుంటుంది అధ్యక్ష. అందుమీద దృష్టి పెడుతుంది. అలాగే జీరో టైం రెస్క్యూ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మా కాన్స్టిట్యున్సీలో ఎస్డిఆర్ఎఫ్ స్పెషలైజ్డ్ ఎస్డిఆర్ఎఫ్ని మీరు అక్కడ కేటాయించి అక్కడ ప్రారంభించాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.